అయితే ఎంత చెప్పుకున్నా అక్బర్ వద్దనున్న చరిత్రకారుడు రాణి దుర్గావతిని ఆకాశానికి ఎత్తిన అక్బర్ సైన్యానికి నాయకత్వం వహించిన అసఫ్ ఖాన్ మాత్రం చెడు దృష్టితోనే ఆమెను చూశాడు. సహజంగానే రాణి దుర్గావతి సుసంపన్న రాజ్యం మీద కన్నేశాడు అసఫ్ ఖాన్. అందులో ఆశ్చర్యం ఏం లేదు. ఆమె అందం మీద కూడా ఖాన్ కన్ను పడింది. అబుల్ ఫజల్ రాసిన చారిత్రక ప్రతుల ప్రకారం అక్బర్ సైన్యాధ్యక్షుడికి గోండ్వానా రాజ్యం మీద కంటే గోండ్వానా మహారాణి దుర్గావతి మీదే మక్కువ ఎక్కువగా ఉండేది. అతను కామంతో ఎదురు చూశాడు. తగిన క్షణం తన్నుకొచ్చింది. 1564వ సంవత్సరంలో రాణి దుర్గావతి దుర్గం మీదకి దండెత్తమని ఢిల్లీ హుకుం అక్బర్ జారీ చేశాడు. దుర్గావతి రాజ్యం వైపు అసఫ్ ఖాన్ కామం నిండిన సైన్యం బయలుదేరింది. తన కంటపడ్డ సింహాన్నే వదిలిపెట్టని రాణి దుర్గావతి నక్కల్ని తోడేళ్లని వేటాడకుండా ఊరుకుంటుందా? ఆమె తన 5000 మంది సైన్యంతో యుద్ధ రంగంలోకి శివంగిలా దూకింది. కానీ ఎదురుగా నిలుచున్న అసఫ్ ఖాన్ నేతృత్వంలో అక్బర్ సైన్యం చాలా పెద్దది. కేవలం గుర్రాలపై తరలి వచ్చిన ఆక్రమణదారులే 10,000 మంది లెక్క. మొత్తం సైన్యం ఇంకా ఎంత ఉండి ఉండవచ్చో